వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మనోహర్ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని చెప్పారు. బాగా చదువుకొని కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మన్మోహన్ సింగ్ లేని లోటు తమ పార్టీకి, దేశానికి పూడ్చలేనిదని ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అన్నారు. వ్యక్తిగతంగా తాను ఓ మంచి స్నేహితుడిని, తత్వవేత్తను, మార్గదర్శిని కోల్పోయానన్నారు. వివేకానికి, వినయానికి ప్రతిరూపమైన ఓ గొప్ప నాయకుడిని, మార్గదర్శకుడిని పార్టీ కోల్పోయిందన్నారు. ఆయన దూరదృష్టి కారణంగా లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందారన్నారు. మన్మోహన్ వ్యక్తిగతంగా సౌమ్యుడేనని, విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో దృఢ నిశ్చయంతో ఉండేవారన్నారు. బీఆర్ఎస్ పాలనలో 90% నిర్మించిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రేవంత్ ఏడాది పాలనలో ప్రతిపక్షాలు రైతులపై కేసులు పెట్టడం, డైవర్షన్స్ డ్రామాలు తప్ప సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో పర్యావరణ, అటవీ అనుమతులు సాధించి అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని మీడియాలో దుష్ప్రచారం జరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీ సర్కార్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసిన కేంద్రం డీపీఆర్ ను వెనక్కు తీసుకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకోవాలన్న ప్రయత్నం కూడా లేదు. ప్రయత్నం మొత్తం కూడా కేసులు, జైలు, డైవర్షన్, ఇవి తప్ప అభివృద్ధిగా దృష్టి పెట్టట్లేదు. రెడీమేడ్గా 90% కంప్లీట్ అయినటువంటివి
కాలువలు తవ్విన కాలువలున్నాయి, కట్టిన కట్టలున్నాయి, పెట్టిన మోటార్లున్నాయి. ఆన్ చేసి పిచ్చి ట్రయల్ రన్ కూడా చేయించాం. అసలు ఏమీ జరుగుతుంది, కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు వస్తలేవని కూడా దృష్టి పెట్టట్లేదా, కావాలని చేస్తుందా? పక్కన ప్రభుత్వం ఏమో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎక్స్ట్రా తెలంగాణ మీద కాంప్లైంట్ చేస్తూ ఉంది. కాంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్లో కాంప్లైంట్ చేసి మితండ వాదనలతో ఇవాళ ఫైల్ డిపిఎల్ అన్ని వాపసు వచ్చింది. మహబూబ్నగర్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కేంద్రానికి పంపినటువంటివి మూడు అనుమతులు కూడా వాపసు వచ్చింది. కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదనపు 1 TMC డైలీ మనం తీసుకోవడానికి 3rd TMCకి పర్మిషన్ కొడితే అది వాపసు వచ్చింది. వార్దా ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి దగ్గర అనేక అడ్డంకులు ఉంటే దాన్ని వార్దా ప్రాజెక్టు దగ్గర ఇంకొక DPR పంపితే అది వాపసు వచ్చింది. ఇలా వలసల జిల్లా మాది, పేద జిల్లా మాది, మా జిల్లా పేరు చూపించుకొని, మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ బ్యాంక్ అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను ఎండబెట్టిండ్రు, ఆంధ్రాని పండబెట్టిండ్రు. పంటలు పండినట్టు ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి, అక్కడ పంటలు పడినాయి, ఇక్కడ తాగడానికి నీళ్ళు కష్టమే. 14 లక్షల మంది వలస పోయినటువంటి జిల్లా. ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పడినాయి, ఎన్ని ఎకరాలు పడినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పడినాయి చూడండి, లెక్కలు చూడండి. పెండింగ్ ప్రాజెక్టు, రన్నింగ్ ప్రాజెక్టు. ఇలా మేము చేసిన ప్రాజెక్టు కొంత పెండింగ్ ఉంది. మీరు రన్నింగ్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మీ పేరు తెచ్చుకొని మీరే ప్రారంభించండి. మీ హాయంలో ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకొని 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టును దాని మీద వాదన వినిపించకుండా, ప్రయత్నం చేయకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో వాళ్ళ ప్రభుత్వం అనుమతులు వాపసు వస్తున్నాయంటే ఎవరు కారణం చెప్పండి? ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మేము కరెక్ట్గా క్లారిటీ ఉంది. మేము వాళ్ళైతే బ్యాక్ పంపించిండ్రో దాన్ని పూర్తిగా ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమను బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు. ఆదినారాయణ రెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదని సారీ చెబుతున్నట్లు జేసీ పేర్కొన్నారు. కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నా. నేను ఒకటి చెప్తాను, నేను ఏమీ కాదు, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరు జనం కోసరం, నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని. నన్ను ఎవరైనా కలిస్తే అంటారు, నా గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు చాలా 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 నష్టపోయినావు. నేనేమి నా పొగుడుతోనూ నా యొక్క ప్రిషియస్ కోసమో నష్టపోయినా. నేను ఎవరిని బ్లేమ్ చేయను, అవసరం లేదు. లేని వాళ్ళం ఈరోజు కూడా మాకేం తప్పైనా మేము బాగానే ఉన్నాం. ఎస్, 5 ఏళ్ళలో నేను పోగొట్టుకున్నా. ఎవరి వల్ల పోగొట్టుకున్నా? నా పొగురు, నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా అంతే. నా కోరమంగళంలో ఇల్లు ఉండే ఎప్పుడో కొనిచ్చిన మీ టీవీ ఏషియాడ్ నెట్ ఓనర్దే ఆ ఇల్లు. HSR లేఅవుట్ కూడా నాకు ఉన్నాయి. ఎస్, ఈ 5 ఏళ్ళ కోసం నేను నమ్ముకున్నా. నేను తప్పు చేయలేదు. పాండ్యాస్ నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం అవసరం లేదు. ఈరోజు కూడా బాగున్నా. ఇవన్నీ చెప్తా వస్తానంటే బాధాకరం. పాండ్యాస్ కోసరం కాదు, పుట్టకోశ. ఈ రోజు కూడా నేను బాగున్నా. ప్రిస్టేజ్, సోలే ప్రిస్టేజ్. అందరికీ మొర పెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పని చేస్తా, లేదంటే ఎక్కడ చౌకీదారుగా పని చేస్తా. ఎవరి గురించి చెప్పుకోలే మేము. పై నుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లు, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేనేదో అబద్ధం చెప్పున్నావు. ద్వారకా తిరుమలరావు, మహేష్ చంద్ర
లడ్డా ఎంషూనా కనపడడం లేదు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్ పి జగదీష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్. కడప న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి అని. మైట్ ఈజ్ రైట్ అగైన్, మైట్ ఈజ్ రైట్ అగైన్. నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ కనపడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42% పెంచకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వమని ఆమె తేల్చి చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినట్లుగా 42% రిజర్వేషన్లను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని, లేకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని ఆమె పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 40కి పైగా బీసీ కుల సంఘాల నాయకులతో ఆమె తన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మండల జిల్లా కేంద్రాల్లో భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకురావడానికి తన పేరును పరిశీలించారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటు అన్నారు. ఆర్థికవేత్తగా, ప్రధానిగా ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపారన్నారు. తాను ఓబీసీ కన్వీనర్ గా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. ఓబీసీలకు ఐఐటి, ఐఐఎంలలో రిజర్వేషన్ కోరామని ఆయన వెంటనే అంగీకరించి బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలవాలని ప్రార్థిస్తున్నానన్నారు. 2 పర్యాయాలు ఆయన ప్రధానమంత్రి చేశారు. దానివల్లనే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుందంటే అది ఆయన ఆలోచన. గతంలో పివి గారు లిబరలైజేషన్ చేయడం, ఆయనతో పాటు ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ తన కేబినెట్ లో తీసుకోవడం, ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి. ఈ సమయంలో యావత్ భారతదేశంలో ఎన్డీఏ ఏ విధంగానైతే పనిచేస్తుందో ఇండియా కూటమిని ఏకపరిచి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేసే సమయంలో ఆయన పోవడము కాంగ్రెస్ పార్టీకి తీరని ఏది అన్యాయం జరిగింది. అన్యాయం అనగానే తీరని లోటు జరిగిందనేది నా ఉద్దేశం. ఏదైనా ఆయన తోటి నేను పనిచేసే అవకాశం వచ్చింది. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 2 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఓబీసీ ఇష్యూలో దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు ఇచ్చింది. అప్పుడు ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని ఆలోచన చేసే సమయంలో సుప్రీంకోర్టు కొటేషన్ దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని. అలాంటి సమయంలో నేను సోనియా గాంధీ దగ్గరికి పోయి, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, టాలెంట్ హాజ్ గివెన్ టు ఎవ్రీబడి. దేవుడు అనేటోడు అందరికీ అవకాశాలు ఇచ్చాడు, కానీ మాకు ఒక అవకాశం ఇవ్వాలి. సుప్రీంకోర్టు కొట్టేసినాక మా ఫ్యూచర్ ఏం కావాలంటే అడిగింది, ఏం చేయాలన్న. ఏం లేదమ్మా, నువ్వు మన్మోహన్ సింగ్ గారికి చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటే ఆనాడు ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ గాని అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు బిల్లు పెడితే ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు. బిల్లు పాస్ అయింది. అది కేవలం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వల్లనే జరిగింది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం
మూడోసారి వచ్చిన బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతలేదు. కేవలం యూపీఏ పీరియడ్లోనే జరిగింది, అది మన్మోహన్ సింగ్ పీరియడ్లోనే జరిగింది. నిజంగా నాకు చాలా బాధ ఉన్నది అలాంటి వ్యక్తి లేకపోవడం. ఆయనతో పాటు నాకు 2008లో మంత్రిలో కేబినెట్లో తీసుకోవాలని సోనియా గాంధీ చెప్పడం, ఆయన కూడా ఆలోచన చేసి నా పేరు ఇంక్లూడ్ చేశారు. కానీ వేరియస్ పరిస్థితుల్లో నాకు అన్యాయం జరిగింది. అయినా పర్వాలే, కానీ మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి చనిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన దేశంలో ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. నేను అనుకుంటా ప్రధానమంత్రి ఉండి అదే మామూలు మనిషిలాగానే సామాన్య సిటిజన్ గానే ఉన్నాడు. కానీ ఎప్పుడు ఆడంబరాలు చేయడమో లేకుంటే ఇవాళ రేపు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి వచ్చినా వాళ్ళ ఆలోచనలు వేరు. ఇవాళ ఎన్డీఏ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా బీసీల గురించి ఆలోచన చేయలే ఈ 10 ఏళ్లలో. నేను ఆయనను కూడా కలిసిన 3 సార్లు. ఏది మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఉన్న ఒక మినిస్ట్రీ, సెపరేట్ మినిస్ట్రీ చేయాలి. అగ్రికల్చర్ ఉంటుంది, ఏది అడవులలో ఉన్న పులుల లెక్క తెలుస్తుంది, కానీ మా లెక్క తెలియదని అన్న. ఆయన పట్టించుకోలే. అదే ఇవాళ రాహుల్ గాంధీ గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి నిన్న ఏది రాహుల్ గాంధీ గారి తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టే సమయంలో మన్మోహన్ సింగ్ ఉంటే ఇంకా బాగుంటుండే అనేది నా ఉద్దేశం. 2 సార్లు ఆయనతో కలిసిన ఫోటోస్ ఇక్కడ ఇక చూడండి. ఓబీసీ ఎంపీస్ మీటింగ్ లో కలవడం జరిగింది ఆయనను 2 సార్లు. భారత మాజీ ప్రధానమంత్రి ఆర్థిక విధానాల రూపశిల్పి ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందన్నారు. పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా సంస్కరణలను అమలు చేసి దేశాభివృద్ధికి పునాదులు వేశారని కొనియాడారు. 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రగతికి తోడ్పాటునందించారని పేర్కొన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. ఆయన జీవితం నిజాయితీకి నిబద్ధతకు నిలువటద్దమన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, భారత మాజీ ప్రధానమంత్రి, పద్మ విభూషణ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం భారతదేశానికి తీరని లోటు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలను చేసి దేశం అభివృద్ధి కోసము చాలా పునాదులు వేశారు. 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇందులో ముఖ్యమైనది జాతీయ ఉపాధి హామీ పథకం. అదేవిధంగా విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మన్మోహన్ సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి. వైఎస్ఆర్సీపీ నేత ఏఎండీ ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపారు. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఇంతియాజ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అందరికీ నమస్కారం. 2 నెలల క్రితం ముఖ్యంగా రాష్ట్రీయ ధ్యేయంగా కర్నూలు నగరంలో ఉన్న పేదలకు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. కర్నూలు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, ఆ తర్వాత గత కొంతకాలంగా బంధుమిత్రులతోనూ వాళ్ళందరితో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదేంటంటే రాజకీయాలకు దూరం అవుతున్నాను కానీ ప్రయాసం కాదు. అలాగే ఈరోజు ఇప్పుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా, సామాజిక సాహితీవేత్తగా, ఒక మెరుగైన సమాజం కోసం పనిచేస్తూ నేను ఉంటానని. అలాగే
సమాజంలో ఉన్న ఎన్నో సామాజిక అసమానతలను రుగ్మతలను రూపుమాపే ప్రయత్నం చేసే వ్యక్తులతోనూ అనుబంధ సంస్థలతోనూ అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే NGOస్తోనూ వారి అలాంటి వ్యక్తులతో పార్టిసిపేట్ చేయడానికి నాకు సెలవు లేదండి. అటువంటిది నేను వ్యక్తిగత ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించడంపై గుంటూరు జిల్లా పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాలను కళాకారుల ద్వారా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించడం భారం కాదు, బాధ్యత అంటూ అందరూ గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మరణాలు శిరస్త్రాణం ధరించకపోవడంతోనే జరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసాము. ఒకటి తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు అది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చిన ఉద్దేశంతో పాటు చాలా మంది వెళ్ళిపోతుంటారు. ఇంకో కొంతమంది నిజంగానే తెలియదు, వాళ్ళకి సర్వీస్ రోడ్ ఉంది వాడుకోవడానికి అవగాహన కూడా లేకపోవచ్చు. ఇది రెండు కాబట్టి అది రెండు పైన ఎక్కువ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ తీరం సముద్రం సుమారు 10 మీటర్ల మేర వెనక్కు వెళ్లింది. గతంలో ఒడ్డుకు తాకిన కెరటాలు ప్రస్తుతం వెనక్కి వెళ్లడంతో తీరంలో రాళ్లు కనపడుతున్నాయి. వెనక్కి వెళ్లిన అలల కారణంగా తీరం విశాలంగా కనిపించడంతో సందర్శకులు ఆటపాటలతో సందడిగా గడిపారు.